విజృంభిస్తోన్న కరోనా రూపం మార్చుకునే అటాక్ ఈసారి చాలా డేంజర్. విదేశాలకు పారిపోయాను ఇక రాననుకున్నారా? వేరియంట్లుగా స్వరూపం మార్చుకున్నాను. పవర్ తగ్గిందని సంతోషపడుతున్నారా? దేశాలు మారినా వ్యాక్సిన్లు వచ్చినా అదే పవర్ అదే ఎఫెక్ట్ అంటూ ఓ పాత శత్రువు కొత్త రూపంలో రాబోతోంది. దాని జిమ్మడ చచ్చిందనుకుంటే మళ్లీ బతికి మనల్ని చంపేందుకు తరుముకొస్తోంది. ఇప్పటికే సింగపూర్ ను చుట్టేసింది, హాంకాంగ్ ను ఆక్రమించేసింది. ఇక మన వైపు దూసుకొచ్చేందుకు వెయిట్ చేస్తోంది. ఇంతకు దానికి చావు రాదా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెబుతోంది? కొత్త వేరియంట్ వెరీ డేంజరా? కరోనా మళ్లీ విజృంభించబోతోందా? పాత శత్రువు కొత్త రూపం సంతరించుకుందా? ఈసారి వస్తే అంత ఈజీగా వదలదా? 2019 నాటి లాక్డౌన్ పరిస్థితులు రాబోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది వైద్య నిపుణుల నుంచి. ఈసారి వచ్చేది మామూలు కరోనా వేరియంట్ కాదని, దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు వస్తున్నాయి. ఇప్పటికే మన పక్క దేశాలను కరోనా వైరస్ కమ్మేసింది. ఇక ప్రపంచాన్ని కుదిపేసేందుకు రెడీ అవుతోందన్న వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్లలో కోవిడ్ కేసులు గణనీయంగా పెరిగాయి. ఈ రెండు నగరాల్లోనే కాకుండా ఆసియాలోనే ఇతర ప్రాంతాల్లో కూడా కోవిడ్ వేవ్ భయాలు ఎక్కువయ్యాయి. వేసవి కాలం కొనసాగుతున్నప్పటికీ వైరస్ వ్యాప్తి చెందుతుండడం మరింత కలవరం పెడుతోంది. హాంకాంగ్ లో కోవిడ్ పాజిటివ్ కేసుల శాతం రోజు రోజుకు పెరుగుతోంది. మే 3 నుంచి మరణాలతో సహా కేసులు అధిక సంఖ్యలో నమోదైనట్లు అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. 7 మిలియన్లకు పైగా జనాభా ఉన్న నగరంలో గత 2 ఏళ్లలో నమోదైన కేసులతో పోలిస్తే సంఖ్య తక్కువే అయినా కోవిడ్ సంబంధిత అనారోగ్యం, ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య బాగా పెరిగిందని అధికారులు తెలిపారు. సింగపూర్ లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మే 3 నుంచి వారంలో కొత్త కేసుల సంఖ్య అంతకు ముందుకు 7 రోజులతో పోలిస్తే 28% పెరిగి 14,200కు చేరుకుంది. రోజువారీ ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య కూడా దాదాపు 30% పెరిగింది. జనాభాలో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల కేసులు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక చైనా విషయానికి వస్తే అక్కడి అధికారులు కూడా కోవిడ్ కేసుల పెరుగుదలను నిశితంగా పరిశీలిస్తున్నారు. చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం దేశంలో కోవిడ్ వ్యాప్తి గత సంవత్సరం వేసవిలో గరిష్ట స్థాయికి చేరుకున్నట్లుగానే ఇప్పుడు కూడా అదే దిశగా కొనసాగుతోంది. మే 4 వరకు ఉన్న 5 వారాల్లో ప్రధాన ఆసుపత్రులలో కోవిడ్ పాజిటివిటీ రేటు రెట్టింపు కంటే ఎక్కువగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం సార్స్ కోవిడ్-2 పాజిటివిటీ రేట్ 7.3% నుండి 5.0% తగ్గినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఈ వైరస్ కొత్త వేరియంట్ JN1 వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ VOI గా వర్గీకరించబడింది. 2025లో 16.3% సీక్వెన్స్ లో కనిపించింది వైరస్. అలాగే LP81 LP1 వంటి వేరియంట్లు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. ఇక మన దేశంలో కూడా కేసులు మళ్లీ పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హాస్పిటల్ అడ్మిషన్లు, ముఖ్యంగా వృద్ధులు, ఇతర వ్యాధులతో బాధపడే వారిలో కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అపోలో హాస్పిటల్స్ విడుదల చేసిన హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025 నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 25 లక్షల మందిని పరీక్షించిన తర్వాత శ్వాసకోశ సంబంధిత సమస్యలు, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నట్లు తేలింది. ఈ పరిస్థితి జనంలో భయాందోళనలను మరింత పెంచింది. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.